హంగామా. వేముల అక్రమ మైనింగ్ బీజేపీ నేత వంగల శశిభూషణ్ రెడ్డి ఫైర్. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నిరసన తెలిపిన వైనం. ఇది ప్రజారంజక బడ్జెట్ అని మాట్లాడిన దాసరి భానుప్రకాష్. భారత్ వెలిగిపోతోంది. లక్కిరెడ్డిపల్లి వైసీపీ నేత రెడ్డయ్య కుటుంబంను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి. ఇది టీడీపీకి సంబంధం లేదన్న తెలుగుదేశం పార్టీ నేత యనమల మధుసూదన్. గిరిజనులపై కక్ష సాధింపు సరికాదు. సిపిఐ నేత గాలిచంద్ర. గిరిజనులను వేధిస్తే ఉద్యమమే. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ 5 డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఒక వ్యక్తి మైనింగ్ లో చిన్న కాంట్రాక్టర్ గా నమోదు అయ్యి ఇప్పుడు హద్దులు దాటి అక్రమాలు చేసుకుంటూ నేడు అవధులు దాటి అక్రమాలు చేసుకుని ఇప్పుడు మేమంటే మేము కాదని ప్రచారం చేసుకోవడం దారుణమని, ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీయడం జరుగుతుందని, అక్రమ మైనింగ్ చేసుకుంటున్న వారిపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన అన్నారు. ఖరీదైన ముగ్గురాయి నిక్షేపాలు ఈరోజు అక్రమంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పరిమితులు లేకుండా ఈరోజు కొల్లగొట్టే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలో వేముల మండలానికి చెందిన ఒక వ్యక్తి తనకున్న కొద్దిపాటి పరిమితుల్లో మైనింగ్ మొదలుపెట్టి సమాంతరంగా లోపలే మైనింగ్ చేస్తూ ఇతరుల మైనింగ్ లేకి ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా వెళ్ళి వందల కోట్ల రూపాయలు దోచుకున్న వైనాన్ని మనం చూసాం. ఆ రోజే భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈరోజు ఆ అక్రమ మైనింగ్ కోసం ఒకరికొరు కొట్టుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఎవరైనా ఎంతటి వారైనా గతంలో అక్రమంగా దోచుకున్న వ్యక్తుల మీద ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకొని వారికి పెనాల్టీలు వేసే విధంగా అధికారులు స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు కోరుతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెంటనే అరికట్టాలి. ఏదైతే ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోవటం వలన ఈరోజు ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీని మూలంగా ఆర్థికంగా బలోపేతమైన రాజకీయ నాయకులు దౌర్జన్యాలకు వెనుకాడడం లేదు. ఈరోజు సమాజంలో శాంతి భద్రతల భంగానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ మైనింగ్ను వెంటనే ఆపాలి. అనుమతులు కరెక్ట్గా ఉన్న మైనింగులకే మీరు పర్మిషన్స్ ఇస్తూ ఈ ఖనిజం తీసుకునేదానికి మీరు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు సుపరిపాలన చేసే విధంగా ఈరోజు ఇటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూటమి నేతలు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే విధంగా, అదేవిధంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయాలి. కానీ ఇటువంటి ధనార్జన కోసం, ఇటువంటి అక్రమ వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విషయాలు ఏదన్నా మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నల్ల జెండాలతో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ పై బీజేపీ మాయ చేసిందన్నారు.
కాంగ్రెస్ బీజేపీ కూటమి బీజేపీ కూటమి బీజేపీ కూటమి కడప జిల్లాల స్టీల్ ప్లాంట్ జిల్లాల స్టీల్ ప్లాంట్ జిల్లాల స్టీల్ ప్లాంట్ కడప బెంగళూరు రైలు మార్గం కడప బెంగళూరు రైలు మార్గం కేంద్ర బడ్జెట్లో యథాప్రకారంగా ఈసారి కూడా కడప జిల్లాకు రాయలసీమకు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. గతంలో అంటే బీజేపీ ఎవరి మీద ఆధారపడకుండా మెజార్టీ వచ్చింది కాబట్టి ఇవి కాలేజీని కొంచెం సమర్థించుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆశ పెట్టుకున్నారు. మోడీ ప్రభుత్వం మనుగడ చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉంది. అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకుంటే బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో మనుగడ సాగించలేదు. కానీ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాయలసీమకు కడప జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఎంతో ఆశించారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అన్నాయి, వాళ్ళ ఆశ నిరాశ. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. కావలసినంత భూమి ఉంది, నీరుంది, విద్యుత్ శక్తి ఉంది, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ముడి పదార్థము ఉంది. కాబట్టి అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిబుద్ధి అన్నట్లు ఉంది కడప జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి. కాబట్టి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇక రెండవది కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం. ఇది రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ ప్రాంతం నుండి అటు అరటి కానీ, చీనీ కానీ, సరనిమ్మ కానీ, పూలు కానీ, తమలపాకులు కానీ, ఇవన్నీ ఈ ప్రాంతం రైతాంగము బెంగళూరు నగరాన్ని తీసుకొని పోయి అక్కడ వచ్చేసి అమ్ముకొని మళ్ళీ ఇక్కడ వచ్చే విధంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ యొక్క బ్రాడ్గేజ్ లైన్ పూర్తి అయితే రైళ్లు నడుస్తాయి. ఇంకా మిగతా అనేక విధాలుగా ఈ ప్రాంతము కూలీలు అక్కడికి పోయేదానికి కానీ ఇటువంటిది దీన్ని దృష్టిలో పెట్టుకొని 2008-9 రైల్వే బడ్జెట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క బ్రాడ్గేజ్ రైల్వే లైను దీనికి మంజూరు చేయడం జరిగింది. 2010లో ఆనాటి రైల్వే మంత్రి మునియప్పన్ గారు శంకుస్థాపన కూడా చేశారు. కడప నుండి పెళ్లిమరి వరకు 21 కిలోమీటర్లు పూర్తి కూడా అయింది. కానీ తర్వాత నిలిచిపోయింది. ఈసారి బడ్జెట్లోనైనా సరే దాని గురించి ప్రస్తావన ఉంటుంది, దానికి నిధులు మంజూరు చేస్తారనుకుంటే దాని గురించి ప్రస్తావన లేదు. ఇక మూడవది విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇంతవరకు ఇవ్వలేదు. ఈసారైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. ఈ విధంగా కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి సరామామూలు జరిగినట్లు గతంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఈసారి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఒకవైపు ఏమో నితీష్ కుమార్ గారు మోడీ ప్రభుత్వం వచ్చేసి అటు చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద, ఇద్దరి మీద ఆధారపడింది. నితీష్ కుమార్ ఏమో ఆయన బీహార్కు అనేకం సాధించుకున్నారు. ఇక్కడ చూస్తే ఏం లేదు. ఇది ఎలా ఉందంటే బీహార్కు ఫుల్, ఏపీకి నిల్, నితీష్ కుమార్ హీరో, చంద్రబాబు జీరో అనే విధంగా ఈసారి బడ్జెట్ తయారైంది. కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని భాజపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ దాసరి భానుప్రకాష్ అన్నారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులకు ప్రత్యేక రుణాలతో పాటు స్వల్పకాలిక రుణాలు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి
5 లక్షల రూపాయల వరకు పెంచబడిందని చెప్పారు. ఇది ప్రజా ప్రయోజన బడ్జెట్ అని అన్ని వర్గాలు కొనియాడుతున్నాయని అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల ప్రజల చేత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సందర్భంలో మీతో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన అంశాలు పంచుకోవాలనుకుంటున్నాము. మొదటిగా, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వేతన జీవులకు, మధ్య తరగతి ప్రజలకు ఎప్పుడూ లేని విధంగా 12 లక్షల వరకు, అంటే దాదాపు 12,75,000 రూపాయలు జీతాన్ని ఆర్జిస్తున్న వారికి ట్యాక్స్ లేని పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా మధ్యతరగతి మరియు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అనేటటువంటిది చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ విషయంలో కావచ్చు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించి కావచ్చు, అలాగే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన కావచ్చు, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రత్యేకించి ఈ కిసాన్ కార్డ్స్ సంబంధించి రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆ బడ్జెట్లో కూడా చక్కగా అద్భుతమైనటువంటి మద్దతును వాళ్ళకు ఇవ్వటం జరిగింది. ఆ కిసాన్ కార్డ్స్ యొక్క పరిమితిని కూడా బాగా పెంచడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో అనేక మంది యువకులు కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంగా ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ యువకులు మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ, ఎందుకంటే ప్రపంచంలో భారతీయులు వివిధ దేశాల్లో గొప్ప పారిశ్రామికవేత్తలుగా అవతరించడం జరిగింది. దానికి సంబంధించి భావి భారత పౌరులను ఒక మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ బడ్జెట్లో స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అంకుర కంపెనీలు అంటారు వాటిని, ఆ అంకుర కంపెనీలు ఎవరైతే యువకులు మొదలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ మంచి భారీ రాయితీలతో ఆ కంపెనీలు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే గనా రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళకు కూడా టీడీఎస్ ఏదైతే ఉందో ఆ టీడీఎస్ పెంచడం కూడా జరిగింది. అలాగే విద్యారంగంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యారంగంలో మొట్టమొదటిసారిగా ఈరోజు అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మొత్తానికి ఈ బడ్జెట్ మీకు గమనించినట్లయితే ఇది కేవలము మధ్యతరగతి ప్రజలకే కాదు, బడుగు బలహీన శ్రామిక వర్గాలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అన్ని రకాల ప్రజల చేత ఆమోదించబడి వారి యొక్క జీవన ప్రమాణాలు, వారి యొక్క జీవన శైలి చాలా సుఖవంతంగా ఉండటానికి వాళ్ళు ఉపయోగించే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు ఏవైతే కానీ అనుభవించేటువంటి కనీస సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా మంచి వెసులుబాటు ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య జీవి సంతోషకరమైనటువంటి జీవితం గడపడానికి కావాల్సినటువంటి ఆహ్వానించదగినటువంటి బడ్జెట్ గా దీన్ని అందరూ కూడా పిలుస్తున్నారు. అలాగే వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మన రాష్ట్రాన్ని కూడా తీసుకున్నట్లయితే వైద్య కళాశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే గన కొంచెం వెనుకబడిన ప్రాంతం ఉందో అక్కడ వైద్య సంబంధించినటువంటి రంగానికి సంబంధించినటువంటి సేవల నిమిత్తం అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, చాలా అద్భుతమైన టెక్నాలజీతో మంచి వసతులతో అక్కడ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అధునాతనమైన వైద్య సౌకర్యాలు లభించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా చాలా గొప్ప నిర్ణయాలు. కాబట్టి తప్పనిసరిగా ఈ బడ్జెట్ భారతదేశం ఏదైతే మన వికసిత భారత లక్ష్యం ఉందో, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, ఆ వికసిత భారత లక్ష్యానికి చేరువగా ముందుకు పోవటానికి సహాయపడుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మోదీ గారు ఏదైతే
మన భారతదేశాన్ని ఆర్థికంగా ఇప్పుడున్నటువంటి 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ 3వ స్థానానికి తీసుకెళ్లటానికి కావాల్సినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది అనేటటువంటి విషయం తేటతెల్లమవుతుంది. తప్పనిసరిగా వికసిత భారత లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ భారతదేశం మరోసారి విశ్వగురువుగా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగం అన్నింటిలో కూడా ముందుకు సాగటానికి అత్యంత ఉపకరిస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లి గ్రామంలో వైసీపీ నేత రెడ్డయ్య ఇంటిపై రాత్రి జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టాన్ని తెస్తామన్న కూటమి నాయకుల మాటలు ఏమయ్యాయని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో కక్ష, ద్వేషపూరితమైన వాతావరణం ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళలపై దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ధ్వంసమైన వాహనాలను, ఇంటిని పరిశీలన చేసి రెడ్డయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిన్న రాత్రి దాదాపుగా 15 సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉన్నాడు. లాస్ట్ టైం 5 సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు. ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్, బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వస్తున్నాడు రాజకీయాలు. ఎన్ఆర్ఏజిఎస్లో 3 మీటర్ల రోడ్డు ఏంటంటే పల్లెల్లో, ప్రతి పల్లెలో కూడా 4 మీటర్ల రోడ్డు వేసి ఎవరి ఇంటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు అయ్యాయి. చాలాసార్లు అడిగాను, చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అని. ఒకసారి వేసి రెండోసారి వేయలేము, ఒకసారిగానే అయితేనేది అయిపోతుందన్న, నా చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు. మరి నిజంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే, ఏమైంది? రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు, ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు, వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీకు అధికారం ఉంది, లేదా వేరే రకంగా ఏదైనా చేయండి. కానీ ఇళ్ళకు వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవం సృష్టించడం ఎంతవరకు సమంజసం? సామాన్య మానవుడికి రక్షణ లేదు, పసి పిల్లలకు రక్షణ లేదు, మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు. వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లిలో వైసీపీ నేత రెడ్డయ్య ఇంటిపై జరిగిన దాడికి తమకు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని లక్కిరెడ్డిపల్లి మండల నాయకుడు యనమల మధు అన్నారు. లక్కిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డయ్య వ్యక్తిగత వ్యవహారాలతోనే ఈ వ్యవహారమని అన్నారు. రెడ్డయ్య బాధితులు చాలా మంది ఉన్నారని తెలిపారు. మంత్రిపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి రెడ్డయ్యకు హెచ్చరించారు. తమ నేత కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు. నిన్నటి రోజున లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి కానీ, మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డికి కానీ, వారి అనుచరులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం. మేము ఇంతకుంట వాళ్ళ పల్లెకు సంబంధించిన బాధిత కుటుంబం మినిస్టర్ గారి ఆఫీస్ దగ్గర కూడా రావడం జరిగింది. గత నెల నుంచి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దాని మీద సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇటువంటి కక్షలు ఆయనకు వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉన్నాయి. వారు చేసేటువంటి ఇన్లీగల్ కాంటాక్ట్స్ కానీ, వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉండడం వలన వాళ్ళు వ్యక్తిగతంగా జరిగిన దుశ్చర్య కానీ మాకు కానీ, మా మంత్రివర్యులకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సంబంధం లేదు. వారు చేసేటువంటి అరాచకాలు, అయ్యా రెడ్డయ్య గారు మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీపీగా చేసినాం, సర్పంచ్గా చేసినాం, జెడ్పీటీసీగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు గత 5 ఏళ్ళు ఏం చేసినారు? బాధితులంతా మా వెనకాలే ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు. ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ప్రభుత్వం కాదు, మాకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ మాకు నీతిగా ఎలా బతకాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి
అనేటంటే దాని మీదనే మాకు చెప్తారే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పబోరు. ఏదైనా మేము తప్పు చేస్తూ ఉంటే దాని మీద కూడా మాకు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది కానీ మాకు కానీ మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తుందని మేము చెప్తా ఉన్నాం. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద మీరు దూషణలు చేస్తే మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు. దయచేసి మా మంత్రి వారికి చెడ్డ పేరు వచ్చే రకంగా మీరు మాట్లాడితే మేము సహించేది లేదని చెప్తున్నాను. జమ్మలమడుగు పరిధిలోని గిరిజన గ్రామమైన చిటిమిటి చింతల గ్రామ ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని, వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి నివాసాలను కూలుస్తోందని, వారికి వెంటనే న్యాయం చేయాలని సిపిఐ నాయకులు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ చిటిమిటి చింతల గ్రామ గిరిజనులకు బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మాణ సమయంలో వారు భూములు కోల్పోయారని, వారికి పరిహారంగా 5 సెంట్ల నివాస స్థలాన్ని మంజూరు చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ స్థలంలో గ్రామ ప్రజలు స్థిర నిర్మాణాలు ఏర్పరచుకొని 15 సంవత్సరాలు కావస్తోందని అన్నారు. కానీ ఇప్పుడు బళ్ళారి కృష్ణపట్నం రహదారి విస్తరణలో భాగంగా వారి నివాసాలను ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం వారు గిరిజనులు కావడం వల్లనే వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు, భూమి, బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను సర్వం కోల్పోయినటువంటి జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల సుగాలి తాండా గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రధానంగా వాళ్ళు ఏవైతే కోల్పోయినారో ఇండ్లు, ఇంటి స్థలము, సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్య కరువులతో తలడిల్లుతూ ఉన్నటువంటి కడప జిల్లాను ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి భూములన్నీ కట్టబెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి చిటిమిటి చింతల గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు, అప్పటికి ఉన్నటువంటి 150 కుటుంబాలు భూములను, ఇళ్లను, మొత్తం యావత్ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడినారు. ఎందుకు సిద్ధపడినారంటే బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఓ పెద్ద భారీ స్థాయిలో పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి, కుటుంబంలో జీవనం మెరుగవుతుంది అనేటువంటి ఆశ ఆ రోజు ఏర్పడింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు. కానీ ఆ నిర్మాణంలో కోల్పోయినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు ఇప్పటికీ కూడా అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి లేకపోతే రైతు భరోసా పొందడానికి లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి కాదు కూడదని, ఒకవేళ ఉన్నటువంటి ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లు వేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు 80 ప్లాట్లను 5 సెంట్ల చొప్పున ఇచ్చినటువంటి 80 ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ, ప్లాట్లు ఇచ్చినారని కానీ, వాళ్ళతో మాట్లాడాలని కానీ, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతా ఉన్నటువంటి కుటుంబాలు, ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వివక్షతకు, అణచివేతకు గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూరితంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం
ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి. దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం 15 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు. ఈ రోజు పిల్లలకు పిల్లలైనారు, వాళ్లకు పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళు కుటుంబాలు వేరైనారు. వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని R&R ప్యాకేజ్ ఏదైతే వర్తింపజేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి. లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ వ్యక్తి ట్రాక్టర్ తో దాడికి దిగాడు. ఇంటి గేటును, కారును ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. తనకు 50,000 రూపాయలు ఇస్తానంటే దాడి చేసినట్లు ఆ యువకుడు చెప్పాడని ముద్రగడ అనుచరులు చెప్పారు. వైసీపీ నేతలు ముద్రగడను పరామర్శించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి గేట్ ను ట్రాక్టర్ తో ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును సైతం ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. దాడి వెనుక రాజకీయ కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. తనకు 50,000 రూపాయలు ఇస్తానంటే దాడి చేసినట్లు యువకుడు చెప్తున్నాడని ముద్రగడ అనుచరులు అంటున్నారు. దాడికి పాల్పడింది జనసేన కార్యకర్త అని ముద్రగడ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ముద్రగడ అంటే పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలకు గౌరవం ఉంది అన్నారు. జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి దాడులను జనసేన ఉపేక్షించదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, జక్కంపూడి రాజా ఇతర నేతలు ముద్రగడతో మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుమారుడు గిరిబాబు గ్రామస్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనలకు మంచి స్పందన రావడంతోనే దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ముద్రగడ. అయితే కొన్ని కారణాలతో ఆయనను టికెట్ దక్కలేదు. దీంతో ఇటీవల ఆయనను ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. త్వరలోనే ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. దాడి విషయం తెలిసి చాలా బాధపడ్డానన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటువంటి దాడులకు వ్యతిరేకమన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నేతలు దాడి చేయించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. దాడి వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతి స్థిమితం లేని వ్యక్తి దాడికి పాల్పడినట్లు అనుమానంగా ఉందని బార్లపూడి క్రాంతి అన్నారు. తండేల్ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. IMDbలో ఓ విషయంలో ఇండియాలోనే నెంబర్ 1 సినిమాగా నిలవడం విశేషం. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం రిలీజ్ కానుండగా IMDb ఇండియా ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు, షోలలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు మూవీ టీం సోమవారం వెల్లడించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ చైతన్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ పల్స్ పట్టుకునే సంస్థ IMDb వివిధ అంశాలపై పోల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను రిలీజ్ చేయగా అందులో తండేల్ తొలి స్థానంలో ఉన్నట్లు మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఓ అతిపెద్ద అలతీరాన్ని తాకడాన్ని చూసేందుకు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. IMDbలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు, షోల జాబితాలో తండేల్ తొలి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది అనే క్యాప్షన్ తో ఈ తండేల్ మూవీ టీం ట్వీట్ చేసింది. తండేల్ మూవీపై అత్యధికంగా 23.7% మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. తండేల్ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. చాలా కాలంగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
సాయి పల్లవి జంటగా నటిస్తూ ఉండటంతో ఈ కపుల్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాయ చేస్తుందన్న నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు గుజరాత్ తీరానికి వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ నేవీకి చిక్కడం అనే కథాంశంతో తండేళ్లను చిత్రీకరించారు. దేశభక్తికి లవ్ స్టోరీని కూడా జోడించి తీసిన మూవీ ఇది. గతంలో కార్తికేయ 2, ప్రేమం లాంటి సినిమాలు తీసిన చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తుందో చూడాలి. చూస్తూనే ఉండండి KTV.